హాయ్ ఫ్రెండ్స్, ఇక మా మామయ్య వాళ్ళ ఇంటికాడ అయితే చెప్పాను కదా పండగ ఉందని. గట్టు లింగమంతుల స్వామి పండగ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉన్నంత వరకు చుట్టాలు మాత్రం నేను పరిచయం చేస్తాను. మాకు ఎట్లా రిలేషన్స్ అవుతారో, ఇక మా మామయ్య తరపున వాళ్ళు వచ్చిర్రు, మా అమ్మమ్మ తరపున వాళ్ళు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు కాబట్టి ఎలా మాకు రిలేషన్ అవుతారో మీకు చూపిస్తారండి. చూడండి ఎట్లున్న పండుగ వాతావరణం ఈ గేట్ దగ్గరనే కనిపిస్తుంది. ఈ ముగ్గులతోటి చూడండి ఎంత బాగుందో. మా మామ అయితే ఉప్పులమ్మ తల్లికి చల్లగా ఉండాలని పందిరేస్తుండు వేపాకులతోటి. మావయ్య తీసుకో, మావయ్య అంతెందుకు అరే ఇస్తున్నాయి కదా డాడీకి, ఎందుకురా ఎందుకురా ఎండలో ఇంత కష్టపడుతున్నా మమ్మల్ని పోయి థమ్స్అప్ అన్న తీసుకురా. అప్పుడు మాటలు అనే బదులు కష్టపడుతుంది వదినా అని. సరేలేండి, ఇక ఇది మా మావయ్య చూసుకుంటారు. మా చుట్టాలు అయితే పరిచయం చేస్తారండి. పండగ వేరే వాళ్ళది ఉన్నప్పుడు బాబాయ్ సందడి చేస్తాడు. ఆయన పండుగ అసలు సందడి అంటే బరువు బాధ్యతలన్నీ వేరే వాళ్ళ పండుగ అయినా ఆయన మీద పడతాయి, ఆయన పండుగ అయినా ఆయన మీద పడతాయి. అందుకే సైలెంట్ గా ఉంటుంది. అంతేనా మావయ్య? లాస్ట్ వీడియోలో మా మావయ్య వాళ్ళు గట్టి జాతర దగ్గర మొక్కు తీర్చుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితేనేమో ఎల్లమ్మ సంబరాలు జరుగుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఆ యాపాకులు తెంచినాం, నెక్స్ట్ బోనం వండుతాం. తర్వాత స్వామి వచ్చింది అన్నట్టు ఎల్లమ్మ పండుగ చేయడానికి. ఉగ్గు వాళ్ళు అంటే ఉగ్గు కథ చెప్పుకుంటూ ఎల్లమ్మ దేవుడిని కూర్చోబెడతారు అన్నట్టు. అవి కంటిన్యూషన్ ఉంటుంది వీడియో, తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ మధ్య గ్యాప్ లోనే మా తమ్ముడిని మా బామ్మర్దులని పరిచయం చేస్తా. ఓకే, వీడు సంతు మా తమ్ముడు అన్నట్టు. అంటే మా అమ్మ వాళ్ళు అంటే ఇద్దరు మావేళ్ళు, నాకు మా పిన్ని మా మమ్మీ అన్నట్టు. మా మమ్మీ వాళ్ళ చెల్లె కొడుకు మా తమ్ముడు. వీడు మా బామ్మర్ది, మా మావయ్య పెద్ద కొడుకు అన్నమాట. ఇక అక్కడ కనిపిస్తున్నాడు కదా, పెద్ద వరుస ఉంది. ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ కాదు, మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ మనవడు, మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డ కొడుకు. అంటే మా పిన్ని కొడుకు మా తమ్ముడు. వీడు ఎక్కువ నవ్వడు, కానీ ఇప్పుడు నవ్వుతాడు. నవ్వురా చూసినా నవ్వుతాడని చెప్పిండే కదా, నవ్విండు. ఇక మా చెల్లి తెలుసు కదా, శ్రీమంతం అప్పుడు ఉంది. ఇగో మా అక్క అయితే తెలుసు, ఎందుకంటే నేను శ్రీమంతం వీడియోలో ఏడ్చిన వీడియో బాగా వైరల్ అయింది కదా, అప్పుడు నన్ను ఓదార్చిన చూసినావా, ఆమెని మా పెద్దక్క. మా అమ్మమ్మ వాళ్ళ పెద్దక్క వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ మా పెద్దక్క. ఇగో వీడు కూడా అంతే. వీడు మా తమ్ముడు మణిగాడు, అంతే కదరా. నువ్వే నీ గురించి ఏం చెప్పాలరా? నీ ఇష్టం అక్క, కాదు నీ గురించి ఏం చేయాలి చెప్పు. అదే హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరుగుతాను. వీడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు. వరుసలు పెద్దగా ఉంటే కొంచెం ఆలోచించి. ఒకసారి మా మాయ ఫ్యాన్స్ లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్. అయ్యో మా మాయ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలుసు మీకు అందరికి. మా నిఖిల్ స్వామి వాళ్ళ శిష్యుడు, సిరిపురం ఈ స్వామి వాళ్ళ శిష్యుడు. చూడు మా మావయ్య స్వామి ఫోటో, గురువు అమ్మ. అంటే మీరు కాదు ఎందుకంటే తెలుసా, వీడికి పెళ్లి సంబంధం కుదరాలని ఒకటే ఫోకస్ చేపిస్తుంది వాళ్ళ మమ్మీ. అది చూడు మంచి పిల్లని, ఎందుకంటే మా దాంట్లో పిల్లలు దొరుకుతలేదు, సో వీడు అందుకే ఫోకస్ అవ్వాలని చూస్తుండు. మొన్నటి దాకా 79 కేజీలు ఉన్న వీడు 99 కేజీలు ఉండేసరికి పిల్ల దొరుకుతలే, ఎవరు దొరుకుతలే. ఇంకేంది, మా నాన్న వాళ్ళ బామర్ది కొడుకు, మా నాన్న వాళ్ళ బామర్ది వాళ్ళ చిన్న కొడుకు. ఇక్కడ చేతి పని అంటే ఇక్కడికి వచ్చి బిజినెస్ పెట్టిందని అనుకోకండి. మా మాయ వీళ్ళకి శారీ కొనిచ్చింది అన్నట్టు పండగ పెట్టడానికి. సో ఇలా కట్టుకోవాలి కాబట్టి వెంటనే నైట్ కుట్టి ఇప్పుడు చేతి పని చేస్తుంది. అయితే ఇగో మా మమ్మీ వాళ్ళ చెల్లె మా పిన్ని ఇక్కడ డీసెంట్ గా పసుపు తీసుకొని పోతుంది, చూసారా? తనే మా అత్తమ్మ. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. అట్లని కాదు పాపం, అంటే పనులు చేసి అలసిపోయింది అన్నట్టు. 3 రోజుల నుంచి తనకు నిద్ర లేదు. ఎందుకు నేను వీడియో కోసం తనను పొగుడుతుంటే చూసిన అది కూడా వాళ్ళందరూ ఎట్లా నవ్వుతారు. ఒకసారి అటు పెట్టచ్చు. ఎంతైనా మా మావయ్య అదృష్టవంతుడు. అగో కొట్టుకుంటున్నాయి. అయ్యో రామా, ఇటు సైడ్ అయితే పల్లిగడ తెల్లగబడుతుండా? ఓకే ఓకే, ఇటు చూడే దుంకు. ఓకే
ఇగో ఇక్కడ డుమ్ముకు డుమ్ముకు ఉన్నాడు కదా, వీడే మా బామ్మర్ది, మా మేనమామ చిన్న కొడుకు. ముద్దులు కాదు, నాకైతే ముద్దులు కాదు అయ్యో. నీకైతే ముద్దుల తమ్ముడు, నాకు కాదు. ఇగో ఇగో మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళ మేనత్త బిడ్డ. ఇగో ఇక్కడ నీళ్లు తాగుతుండు. ఇగో రాగానే కోట తాగుతుంటే నీళ్ళు తాగుతాడు అర్థం కాదు, తాగుతూనే ఉన్నాడు. కనీసం పలకరిస్తాను కూడా పలకరిస్తలేడు. ఇగో ఈయన వరుసకి నాకు బావ అవుతాడు అట్లా. ఈ వరుస ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త మనవాడు, ఆ బిడ్డ కొడుకు. నా కొడుకు పెళ్లికి వచ్చింది, కృష్ణ. మీ ఊర్లో మా వీడియోలు చూస్తారా? ఓ నేను రోజు చూస్తారా? మా ఊర్లో నేను ఒక్కదాని కాదు, మా ఊరు వాళ్ళందరూ, మా చుట్టం అమ్మాయి, మా మేనమార వాళ్ళు పెట్టారు అందరికి. అది మీ పొట్టి పిల్ల అంటే. ఇక్కడ అన్నం తింటుంది కదా, ఈయన మా బాబాయ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అదే మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అల్లుడు మా బాబాయ్. సరే, వీడైతే మా పెద్ద మావయ్య కొడుకు. మా పెద్ద మావయ్య ఎట్లా అంటే, వీడు చూడు, మా పెద్ద మావయ్య ఎట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఏంద్రబాబు ఈ అమ్మమ్మ వాళ్ళ సోదన అంటే వీళ్ళ డాడీ మా పిన్నులు మా పెద్దమ్మలు వాళ్ళందరిలో పెద్ద అన్నట్టు వీళ్ళ డాడీ. కానీ వీడు మాత్రం పెద్ద కాదు, వీళ్ళ డాడీ పెద్ద. అంతే కదరా? మాట్లాడు రాదురా, గట్టిగా మాట్లాడు రాదురా. ఎందుకు మన కేక్ ముక్క పెట్టలేదని నోరు ఆగిపోయిందారా? ఎడిటింగ్ లో కట్ చేసిన ఫీల్ అయితే. ఇప్పుడు జూమ్ చేసి మరి పెద్దగా దివిని, ఓకేనా? ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నా అంటే మాకు ఇవి పడుకుంది. మా అమ్మమ్మ కివి వాళ్ళ తాతమ్మ, మా అమ్మమ్మ కివి వాళ్ళ తాతమ్మ. వీడియోలో ప్రతి వీడియో చేసినా ముందుంటుంది, ఎందుకంటే తను అందరిలో కనపడాలని. ఆమెనే మరి వెనకత్తమ్మ. అత్తమ్మ మా అమ్మ వాళ్ళ తరపు చుట్టాలు చెప్పనా, మా నాన్న తరపున చెప్పనా? రెండు దిప్పులు చెప్తే లాగ్ అవుతుందేమో. సరే, మా అమ్మ వాళ్ళ మేనమామ బిడ్డ, అంతేనా? ఓకే. ఇప్పుడు రేణుకెళ్ళమ్మని జమదగ్యం ఉండాలి, గంగాస్నానం తీసుకోపోతుంది. అక్కడ ఊరు తెప్పుకొచ్చి ఇక్కడ మళ్ళా ఇంటికాడ తీసుకొచ్చి గంగతెప్ప దగ్గర గంగ ముగ్గు వేసి వెళ్ళమ్మని అక్కడ కూర్చోబెట్టి గంగ స్నానం ఆడిపించి గంగతెప్ప వదిలి పెడతాం. ఇట్లా కప్పుకున్నారు గొంగడ అంటే గొల్లో లెక్కనా? మైక్ ఆన్ చేయగానే హుషారు వస్తుంది, మైక్ ఆఫ్ చేయకుండా హుషారు రాదు.
ఫ్రెండ్స్, మా బామర్దుల కోసం మా తమ్ముడి కోసం మేము వాచ్ తీసుకొచ్చినాం. మెత్తలు కూడా చెప్పు. చూపించండి రా, గట్టిగా ఎర్రసైన్ మెత్తలు కూడా తెచ్చిండ్రు మా కివి కోసం. అంటే మెత్తలు ఓకేనా? ఫస్ట్ మా నలుగురు తీయరా, దగ్గర రావా. మామ గౌతముడా అత్తవాహర్యా తాత జాంబవంత ఆపది వేలు చిన్న చిన్న పాములు సిరిగని ఎరి మెచ్చరి పెద్ద పెద్ద పాములు బెదిరి ఎరి మెచ్చరి నాకు పాములు బట్టి నడి కట్టులు చేసిన ఆచరి పోతల బట్టి జడకొప్పులు చేసిన జగన్మాతను రాము పరశురాముని కన్న పంచదేవతలు ఏక శరణం రాస్తమాకార మంగళి బాజారు మన పరశురామ భార్గ విరామ ఆపది వెగిరు నీకు కార్పుడ దెబ్బలకు మూర్ఖుడు నాయన అమ్మ కొడక ఇలా పరిశ్రమ ఏక శరణి ఎరికుందు నల్ల నల్లని అల్లనామాలు గల్లవాడ ఆపది బంగారు బొంగరంబు వర పరశురాముడా ఆపది వెగిరు నీకు పారేడి రక్తాన వరి పరశురామాడు లేడి రక్తాన వరి డొక్కరయ్య సిల్లేడి రక్తాన సిటికరయ్య సారేడి రక్తాన జంపయ్య విజ సిరియాల గౌరమ్మ ఆపది వెగిరు నీకు అమ్మవారును ఆదిశక్తిని ఒక మాత్రం ఆగుపచ్చ సీరాద్దార నాది ముచ్చార ముక్కు పోగురా నాది కలియాపడిల్లా నేను తెల్ల చీర కట్టిన మరిడొకటి పోసిన 10,000 మీకు
తోటి చేసుకోండి పాలు వంగినట్టు సంసారం అవుతుంది గెలిపించే బాధ్యత నాది చెరువు గట్టు శ్రీ పార్వతీ విడల రామలింగేశ్వరుడు ఆయక శరణముర ఇంత చెప్పిన వాడ వీరాను వాళ్ళు చదువు చెప్పిన వాడ సంబాది గురుదేవా 10,000 మీకు 10,000 మీకు 10,000 మీకు బట్టలు తీసుకొని అనుకుంటాను తీసి వాళ్ళకి ముగ్గు పెట్టి వస్తుందా